స్టోరీస్. ఆ ఊరి పేరు రామాపురం. అక్కడ భద్రయ్య అనే ఒక మోతుబరి రైతు ఇంట్లో ఒకరోజు రాత్రి భారీ దొంగతనం జరిగింది. పక్క ఊరి దొంగ జక్కడు భద్రయ్య ఇంట్లోకి దూరి కనకమ్మకు సంబంధించిన బంగారు నగలు, కాసులు మూట దొంగలించాడు. అయితే దొరికిపోతానేమోనన్న భయంతో ఆ దొంగలించిన సొత్తును ఒక సంచిలో పెట్టుకుని పారిపోకుండా తన తెలివితేటలు ఉపయోగించి తాను రోజూ వాడే గొడ్డలి పిడి లోపల తొలచి అందులో బంగారాన్ని కుక్కి పైన చెక్క బిరడాతో మూసివేశాడు. పైకి చూస్తే అది ఒక సాధారణ గొడ్డలిలాగానే కనిపిస్తుంది. ఉదయం కాగానే భద్రయ్య ఇంట్లో హాహాకారాలు మొదలయ్యాయి. కనకమ్మ ఏడుస్తూ తల బాదుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా, నా ఇల్లంతా గుల్లైపోయిందే. 30 ఏళ్ళుగా నేను కూడబెట్టుకున్న కాసుల పేరు, నా చేతి వంకీలు, నడుము వడ్డానం అన్నీ ఊడ్చుకుపోయాడు ఆ పాపాత్ముడు. నా బతుకు బుగ్గి పాలైందే. ఏవే కనకమ్మ, కాస్త ఆపుతావా నీ ఏడుపు? పొద్దున్నే లేచి ఊరంతా వినపడేలా ఎందుకలా గుండెలు బాదుకుంటున్నావు? దొంగ పడ్డాడని తెలిసింది కదా, వాడిని పట్టుకునే దారి ఆలోచించాలి గాని ఇలా ముక్కు చెదితే పోయిన సొమ్ము తిరిగి వస్తుందా ఏంటి? మీ మగవాళ్ళకి ఆ మాత్రం నిదానమే ఉంటుందిలేండి. పోయింది నా పుట్టింటి వాళ్ళు పెట్టిన పసిడి. మీకేం బాధ ఉంటుందిలే. రాత్రి కుంభకర్ణుడిలాగా గురక పెట్టి నిద్రపోయారు. వాడిల్లు దోచుకుపోతున్నా మీకు తెలియనే లేదు. ఇప్పుడు నన్ను ఏడవద్దు అంటున్నారు. చూడు కనకమ్మ, నా పేరు భద్రయ్య. నా ఇంట్లోనే కన్నం వేసిన ఆ దొంగగాడిని వదిలిపెట్టను. మన ఊరి కాపలాదారులను అందరినీ కూడా పక్క ఊర్లకు పంపాను. వాడెక్కడికి పోతాడు? గాలిలో కలిసిపోతాడా? వాడిని లాక్కొచ్చి ఈ రచ్చబండ ముందు కట్టేసి కట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. ముందు నా నగలు తెప్పించండి. ఆ తర్వాత వాడిని కొడతారో తిడతారో మీ ఇష్టం. నా పచ్చలహారం దొరకకపోతే నేను ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేను. ఊరుకో ఊరుకో ఊరుకో, నేను సుబ్బారావు దగ్గరికి వెళ్తున్నాను. వాడు చాలా తెలివైన వాడు. ఊళ్ళోకి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వాడి దుకాణం దగ్గర నుండే వెళ్ళాలి. వాడిని అడిగి తెలుసుకుంటాను. రామయ్య తన గొర్రెలను మేపుతూ ఎండకు అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకు చేరుకుంటాడు. చేతిలో ఒక పాత ఇనుప గొడ్డలుంది. దాని పిడి చాలా గట్టి చెక్కతో వేసింది. రామయ్య తన గొర్రెలతో మాట్లాడుతూ, ఒరే నల్లపిల్లే, నువ్వు అలా గుట్టలు దాటి వెళ్ళిపోతే తోడేలు ఎత్తుకుపోతుందిరా. ఈ రమ్మయ్యకు ఎంత కష్టం చెప్పు. మీరేమో గడ్డి మోస్తూ హాయిగా ఉంటారు, నాకేమో ఎండకు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. సరే, మీరు కాస్త ఇక్కడ మేస్తూ ఉండండి. నేను ఈ చెట్టు కింద కాస్త నడుము వాలుస్తాను. నా గొడ్డలు ఇక్కడే నా తలగడ పక్కన పట్టుకుంటాను. ఏ మృగమైనా వస్తే దీనితోనే. రామయ్య గొడ్డల్ని పక్కన పెట్టి కండువాను తల కింద పెట్టుకుని గాఢ నిద్రలోకి జారుకుంటాడు. కాసేపటికి దొంగ చెక్కడు ఆపసోపాలు పడుతూ అక్కడికొస్తాడు. వాడి చేతిలో కూడా అచ్చం అలాంటిదే ఒక గొడ్డలుంది. కాని దాని పిడిలో బంగారం దాగుంది. జక్కడు తనలో తాను మాట్లాడుకుంటూ, అమ్మో, ఈ భద్రయ్య గాడి మనుషులు నన్ను వదిలేలా లేరు. ఆడవంతా వెతుకుతున్నారు. నా కాలి నొప్పులు ప్రాణం తీస్తున్నాయి. ఆయన నా బుర్ర మామూలు బుర్ర కాదు. నేను దొంగలించిన నగలు మూట కట్టుకుని పెరిగితే ఎవరికైనా అనుమానం వస్తుంది. అందుకే నా గొడ్డలి పిండి తొలిచి అందులో ఈ బంగారాన్ని కుక్కి పైన చెక్క బిరడా పెట్టాను. ఇది గొడ్డలి కాదురా అబ్బాయి, కుబేరుడి ఖజానా. భలే ఉపాయం ఆలోచించాను. కాస్త ఈ చెట్టు కింద సేద తీరి రాత్రికి దారే ఊరు దాటేస్తాను. జక్కడు తన గొడ్డల్ని పక్కన పెట్టుకుని నిద్రపోతాడు. అకస్మాత్తుగా దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తున్నాయి. జక్కడు ఉలిక్కిపడి లేస్తాడు. శివ శివ, అప్పుడే వాసన పదిగట్టున్నారు. అక్కడుంటే నన్ను నిలువున పాతేస్తారు. పారిపోవాలి. కంగారులో జక్కడు తన గొడ్డలికి బదులుగా పక్కనే నిద్రపోతున్న రామయ్య గొడ్డల్ని తీసుకుని పరుగులు తీస్తాడు. ఇదంతా రామయ్యకు తెలియదు. కాసేపటికి రామయ్య నిద్రలేస్తాడు. రామయ్య ఆవలిస్తూ, అబ్బబ్బబ్బా, వాళ్ళ నిద్ర పట్టేసింది. సూర్యుడు పడమర వైపు వాలిపోతున్నాడు. ఇక గొర్రెలను తోలుకొని ఇంటికి పోవాలి. తన పక్కనున్న జక్కడి గొడ్డల్ని తీసుకుంటాడు. ఏంటిది, నా గొడ్డలి ఒక్కసారిగా ఇంత బరువు పెరిగింది? బహుశా వానాకాలం కదా, గాల్లో ఉన్న తేమలో చక్క నీరు పీల్చుకొని బరువు ఎక్కిపోయిందేమోలే. నాకెందుకో ఈ తలపోట్లు. రామయ్య జగ్గడి గొడ్డల్ని పూజాన వేసుకుని ఇంటి దారి పడతాడు. రామయ్య భార్య సీతమ్మ, ఏమండి, పొద్దున్నే వెళ్లారు, ఇప్పుడు వస్తున్నారు. వస్తూ వస్తూ ఆ పొయ్యిలోకి కాస్త వంట చెరుకు తీసుకుని రావచ్చు కదా. చూసారా, ఆ పచ్చికట్టలు అస్సలు మండడం లేదు. నా కళ్ళు పొగతో కాలిపోతున్నాయి. తీసుకొద్దామని అనుకున్నానే సీతమ్మ, కానీ నా గొడ్డలకి ఏమైందో ఏమో ఈ రోజు మరీ బరువుగా అనిపిస్తుంది. దాన్ని పైకెత్తి చెట్టు కొట్టాలంటే నా భుజాలు నొప్పి పుడుతున్నాయి.
ఓహో, భలే సాకు చెప్పారులేండి. రోజు రోజుకు మీకు బద్ధకం పెరిగిపోతుంది. చేతిలో ఆ గొడ్డలెందుకు? పారేయండి. గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు ఆ మాత్రం బరువు మొయ్యలేకపోతే ఎలా అంట? మీరు ఎప్పటికి బాగుపడరు. నిజమే చెబుతున్నా సీతమ్మ, కావాలంటే నువ్వే పట్టుకొని చూడు. ఈ చక్కకి ఏదో రోగం వచ్చింది, లోపల రాళ్ళున్నంత బరువు ఉంది. నా తలరాతలే, మీతో వాదించడం నా వల్ల కాదు. ఆ గొడ్డల్ని ఆ మూలను పడేసి కాళ్ళు కడుక్కురండి. ఉలవ గుగ్గలు చేశాను, తిందురుగాని. రామయ్య విలువైన బంగారంతో ఉన్న గొడ్డల్ని ఒక మూలన నిర్లక్ష్యంగా పడేసి వెళ్లిపోతాడు. రాత్రి జక్కడు ఆపసోపాలు పడుతూ తన గుడిసెకు చేరుకుంటాడు. వాడి భార్య లక్ష్మి వాడి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమయ్యో గజ దొంగ గారు, పెద్ద మోతుబారి ఇంట్లో కన్నం వేశానని గొప్పలు పోయావు కదా, ఏది ఆ బంగారం? ఏది తీసుకురాలేదా? ఉత్త చేతులతో వచ్చావు. నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసావా? జగ్గడు గర్వంగా నవ్వుతూ, హోసి పిచ్చిదానా, నేను మామూలు దొంగను కాదు, ఎత్తులకు పై ఎత్తులేసేవాడిని. ఆ బంగారం అంతా నా చేతుల్లోనే ఉంది. ఎవరికి అనుమానం రాకుండా దాన్ని భద్రంగా తీసుకొని వచ్చాను. చేతుల్లో ఉందా? ఎక్కడుంది? నీ పాత అంగీ జోబుల్లో ఏమీ లేదే. నాతోనే పరాచకాలాడుతున్నావా ఏంటి? ఇదిగో ఈ గొడ్డలి పిడిలో ఉందే అంతా ఆ కనకమ్మ నడుము వడ్డాను, కాసుల పేరు అన్ని దీని లోపల కుక్కి మూత పెట్టాను. ఇప్పుడు తీసి నీ మెడలో వేస్తాను చూడు. జగ్గడు ఒక కత్తి తీసుకుని ఆ గొడ్డలి పిడిని గట్టిగా కొడతాడు. అందులో నుండి ఏమీ రాదు. అది లోపల తొలచిన పిడి కాదు, కేవలం ఒక గట్టి కట్టె. జగ్గడి ముఖం పాలిపోతుంది. ఏమయ్యో, బంగారం అన్నారు, రత్నాలన్నారు, ఈ ఎండు కట్టి చూపిస్తున్నావేంటి? దీన్నేమైనా నా మెడలో వేసుకోవాలా ఏంటి? జగ్గడు భయంతో వణుకుతూ, అరే, అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయింది. మధ్యాహ్నం ఆ మర్రి చెట్టు కింద నేను పడుకున్నప్పుడు నా పక్కన ఒక గొర్రెల కాపరి పడుకున్నాడు. వాడి పక్కన కూడా ఇలాంటి గొడ్డలే ఉంది. కంగారులో వాడి గొడ్డలు నేను తెచ్చేసుకున్నాను. నాది వాడు పట్టుకుపోయాడు. లక్ష్మి కోపంతో, నీ బుద్ధి బొగ్గి పాలు కాను. ఇంత కష్టపడి దొంగతనం చేసి ఆ సొమ్మును ఆ గొర్రెల కాపరికి దానం చేసి వచ్చావా? నీకు దొంగతనాలెందుకయ్యా? వెళ్ళి గుళ్ళో పూజారి కావచ్చు కదా. సరేగాని వాడెవడో గుర్తుందా? గుర్తుంది లక్ష్మి, వాడి ముఖం నాకు బాగా గుర్తుంది. వాడి దగ్గర నల్లటి గొర్రెలున్నాయి. రేపు పొద్దున్నే ఆ చుట్టుపక్కల ఊర్లో వెతికి ఎలాగైనా నా గొడ్డలు నేను తెచ్చుకుంటాను. వాడికి అది కేవలం ఒక కట్టే, నాకు అది కూబెరటిగని. వెళ్ళు, ఆ గొడ్డలు తీసుకురాకుండా ఇంటికొస్తే కాళ్ళు ఎరగొడతాను. మరుసటి రోజు ఉదయం ఊరి రచ్చబండ దగ్గర గంగమ్మ మజ్జిగ కొట్టు. భద్రయ్య కనకమ్మ అక్కడికొస్తారు. రండి భద్రయ్య గారు, రండి కనకమ్మ గారు. ఏంటి కనకమ్మ గారు, ముఖమంతా వడలిపోయిన తమలపాకులా అయిపోయింది. దొంగ ఇంకా దొరకనే లేదా? ఎక్కడ దొరకతాడే గంగమ్మ? వాడు మనిషా, గాలి దయ్యమా? ఆనవాళ్ళు కూడా లేకుండా మాయమైపోయాడు. నా బంగారం తలుచుకుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది. నాకొక చెంబు మజ్జిగివ్వమ్మా, గొంతు ఎండిపోతుంది. బాధపడుకుని కనకమ్మ గారు, పాపపు సొమ్ము ఎప్పటికీ దక్కదు. వాడు ఎక్కడో ఒక చోట దొరకపోడు. భద్రయ్య గారు, మన చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ ఈ వార్త చేరవేశారా? చేశాను సుబ్బారావు. వాడికి ఈ పాటికే ఊరు దాటే ధైర్యం ఉండదు. ఎక్కడున్నా పట్టుకుంటాను. వాడు నా కంట్లో పడాలి. వాడి చర్మం బలి చేస్తాను. అదే సమయానికి రామయ్య భుజాన జగ్గడి గొడ్డలు పెట్టుకుని అక్కడికొస్తాడు. జగ్గడు ఎవరు గుర్తుపట్టకుండా రామయ్యను అనుసరిస్తూ అక్కడికి వస్తాడు. గంగమ్మ తల్లి, నాకొక గ్లాస్ మజ్జిగ పొయ్యవే. ఎండలో నడిచి నడిచి నాలుగు పెడచకట్టుకుపోతుంది. ఇదిగో రామయ్య, ఏంటి సంగతి? ఈ రోజు ఎందుకో చాలా అలసిపోయినట్లున్నావు. ఏం చెప్పమంటావే గంగమ్మ, నా కర్మకాలి ఈ గొడ్డలికి రోజు రోజుకు బరువు పెరిగిపోతుంది. ముందు ఉలవ గుగ్గుళ్ళు తినిపిస్తే ఏమైనా సన్నబడుతుందేమోనని సీతమ్మని అడిగాను. దానికి ఆవిడ నా వీపు విమానం మోత మోగించింది. సుబ్బారావు గంగమ్మ పకపక నవ్వుతారు. భద్రయ్య చిరాకు పడతాడు. హోరి నీ అమాయకత్వం కూడా, చక్కగా బరువు పెరగడం ఏమిట్రా? అది ప్రాణం ఉన్న గొర్రె కాదు, ప్రాణం లేని చక్క. నీకు బుద్ధి ఎప్పటికీ రాదు. దూరం నుండి జగ్గడు ఇదంతా వింటూ తనలో తాను, అయ్యో పిచ్చి సన్నాసి, వాడు కోట్లు మోస్తున్నాడు, కానీ వానికి అది కట్టి బరువు అనిపిస్తుంది. ఎలాగైనా ఆ గొడ్డలి వాడి దగ్గర నుండి కొట్టేయాలి. రామయ్య మజ్జిగ తాగి పక్కనే ఉన్న ఒక చెట్టు నీడన కూర్చుంటాడు. జగ్గడు నెమ్మదిగా రామయ్య దగ్గరకు వస్తాడు. వాడి చేతిలో రామయ్య పాత గొడ్డలుంది. అన్నా నమస్కారం. చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నావు. నాది పక్క ఊరు, కట్టెలు కొట్టుకునేవాడిని. నమస్కారం బాబు, చెప్పు. నాకెందుకు మంచివాడిని అంటున్నావు? నా దగ్గర నీకు ఇచ్చేందుకు గొర్రె పాలు తప్ప ఏవీ లేవు. నాకు పాలు వద్దులే అన్నా. నీ భుజం మీద ఉన్న గొడ్డలు చూశాను, అది చాలా పాతగా బరువుగా ఉన్నట్లుంది. పాప, నువ్వు ఎంత కష్టపడుతున్నావునని నా మనసు కరిగింది. అవునయ్యా,
దీనికి ఈ మధ్యన విపరీతమైన బరువు వచ్చింది. నా భుజాలు కాయలు కాస్తున్నాయి. అయితే ఒక పని చెయ్యి. ఇదిగో నా చేతిలో ఉన్న గొడ్డలి చూడు, చాలా తేలికగా ఉంటుంది, కొత్తది కూడా. నువ్వు నా కొత్త గొడ్డల్ని తీసుకో, నేను నీ పాత గొడ్డలు నాకు ఇవ్వు. పక్కవాడికి సాయం చేస్తే పుణ్యం వస్తుందని మా తాత చెప్పేవాడు. జగ్గడు రామయ్య చేతిలో నుండి ఆ బంగారు గొడ్డల్ని లాక్కోడానికని ప్రయత్నిస్తాడు. రామయ్య వెనక్కి లాక్కుంటూ, ఆగు బాబు, అలా లాక్కొళ్తున్నావేంటి? నువ్వెక్కడో పక్క ఊరివాడివి. నా మీద నీకంత ప్రేమ ఎందుకుందో నాకు అర్థం కాలేదు. పైగా ఈ గొడ్డలు మా తాత ముత్తాతల నాటిది. బరువు ఎక్కువైనా సరే నా గొడ్డలు నేను వదలను. మా ఆవిడ సీతమ్మకి తెలిస్తేను. అలా కాదన్నా, నీకు డబ్బు కావాలా? ఒక 10 రూపాయలు ఇస్తాను. ఆ గొడ్డలు నాకు ఇచ్చేయి. నా గొడ్డలు తీసుకో. అదే సమయానికి సీతమ్మ అక్కడికొస్తుంది. వారి మాటల్ని వింటుంది. ఏంటయ్యా కొత్త మనిషి, మా ఆయన్ని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడని అనుకుంటున్నావా? ఒక పాత గొడ్డలికి 10 రూపాయలు ఇస్తున్నావు అంటే దీనిలో ఏదో మతలబు దాగుంది. మీ వ్యాపారాలు మా దగ్గర సాగవు. ఏమండి, లేవండి, వెళ్ళిపోయి ఆ భద్రయ్య గారి దొడ్లో ఉన్న కట్టెలు కొట్టండి. అమ్మా తల్లి, మతలబేమీ లేదు. నాది దానగుణం అంతే. నీ దానుగుణం తగలయ్యా. ముఖం చూస్తేనే గది దొంగలా ఉన్నావు. పోతావా లేదా? జగ్గడు భయపడి కొద్దిగా వెనక్కి వెళ్తాడు. కాని ఆ గొడ్డలి కోసం అక్కడే చాటుగా ఎదురు చూస్తూ ఉంటాడు. భద్రయ్య తన ఇంటి ముందు నిలబడున్నాడు. రామయ్య గొడ్డలితో అక్కడికొస్తాడు. రామయ్య, వచ్చావా? నా ఇంటి గుమ్మానికి కొత్త తలుపులు వేయించాలి. ఇదిగో ఈ పెద్ద టేకు ముద్దును సరిగ్గా మధ్యలోకి చీల్చు, గట్టిగా కొట్టు. అలాగే భద్రయ్య గారు. నా గొడ్డలి ఈ మధ్య చాలా బరువెక్కింది. దెబ్బ పడిందంటే కట్టె 2 ముక్కలు కావాల్సిందే. అక్కడికి కనకమ్మ, సుబ్బారావు, గంగమ్మ, సీతమ్మ అందరూ చేరారు. చాటుగా జగ్గడు చెమటలు కక్కుతూ చూస్తున్నాడు. జగ్గడు తనలో తాను, అయ్యో దేవుడా, వాడు గనక ఆ గొడ్డల్ని గట్టిగా నేలకేసి కొడితే నా పని గోవింద, బంగారం అంతా బయటపడుతుంది. వీడిని ఎలా ఆపాలి? రామయ్య తన సర్వశక్తులు ఒడ్డి ఆ టేకు ముద్దు మీదకు ఒక్క దెబ్బ వేశాడు. టక్ ఫట్. టేకు ముద్దు చాలా గట్టిది కావడంతో మరియు రామయ్య వాడిన గొడ్డలి పిడి లోపల గుల్లగా ఉండడంతో ఆ దెబ్బకు గొడ్డలి పిడి కింద భాగం విరిగిపోయి పగిలిపోయింది. ఆ పగిలిన గొడ్డలి పిడిలో నుండి నిగనిగలాడే బంగారు కాసులు, కనకమ్మ పచ్చల హారం, చేతి వంకీలు అన్ని ఒక్కసారిగా కింద పడి చెల్లాచెదురుగా పడ్డాయి. కనకమ్మ గట్టిగా అరుస్తూ, అమ్మో, నా నగలు, నా కాసుల పేరు చూడండి, అవి నా నగలే. ఏంటిది రామయ్య, నీ గొడ్డల్లో ఈ బంగారు ఏంటి? నువ్వా ఆ దొంగవి? అయ్యో బాబోయ్, నాకేం తెలియదు భద్రయ్య గారు. నేను గొర్రెలు కాసుకునేవాడిని. ఈ బంగారం ఎలా వచ్చిందో ఆ శివుడికే తెలియాలి. నేను దొంగను కాదు బాబోయ్. మా ఆయన దొంగతనం చేసేవాడైతే ఆ ఊరి పూరి గుడిసెలో ఎందుకుంటామండి? ఆయన 10 వరకు అంకెలు లెక్క పెట్టడం కూడా రాదు. నా మాట నమ్మండి. భద్రయ్య గారు, ఒక్క నిమిషం ఆలోచించండి. రామయ్య నిజంగా దొంగ అయితే ఆ నగలని ఇలా అందరి ముందు బహిరంగంగా ఎందుకు బయట పెడతాడు? వాడు కావాలని ఆ గొడ్డలి పిడిని పగలగొట్టలేదు. దీని వెనక ఎవరో పెద్ద దొంగ ఉన్నాడు. వాడు తన సొత్తుని ఇందులో దాచుంటాడు. అప్పుడే కింద పడిన బంగారాన్ని చూసి తట్టుకోలేక పిచ్చివాడిలా మారిన జగ్గడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ నగలను దొరికి పట్టుకోవడానికని ప్రయత్నిస్తాడు. ఇది నా సొత్తు, నా బంగారం, నా గొడ్డలి, ఆ గొడ్డలి నాది. అరే, వీడెవడో కొత్తగా ఉన్నాడే. ఉదయం రామయ్యకు 10 రూపాయలు ఆశ చూపించింది వీడే. ఓహో, అదన్నమాట సంగతి. నువ్వే ఆ గజ దొంగవు. ఈ రామయ్యకు తెలియకుండా వాడి గొడ్డలి, నీ గొడ్డలి తారుమారు అయ్యన్నాయి అన్నమాట. అందుకే నీ దొంగ సొత్తు కోసం వీడి చుట్టూ తిరుగుతున్నావు. సుబ్బారావు, చూసావా వీడి పన్నాగం? అవును భద్రయ్య గారు, దొంగ ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట ఎలాంటి తప్ప ఏదో ఒకటి చేస్తాడు. పాపం ఈ రామయ్య అమాయకత్వమే ఈ దొంగను పట్టించింది. కనకమ్మ నగలన్నీ తన కొంగులో వేసుకుని సంతోషంతో, అమ్మయ్య, నా ప్రాణం లేచొచ్చింది. రామయ్య, నువ్వు ఎంతటి దేవుడివిరా. నీ వల్ల నా సొమ్ము నాకు దక్కింది. చూసారా భద్రయ్య గారు, మా ఆయన అమాయకత్వం కూడా ఒక రకంగా మన ఊరికి మేలే చేసింది. రామయ్య నాకింకా ఏమీ అర్థం కావడం లేదు. నా గొడ్డలేది, వీడి గొడ్డలేది. ఆయన నాకెందుకు? నా గొర్రె పిల్లలు నకనకలాడుతూ ఉంటాయి. నేను వెళ్తాను భద్రయ్య గారు. అందరూ ఒక్కసారిగా పకపక నవ్వుతారు. జగ్గడ్ని రక్షక భటులకు అప్పగిస్తారు. భద్రయ్య సంతోషంతో రామయ్యకు ఒక కొత్త గొడ్డలి, కొన్ని బట్టలు బహుమతిగా ఇస్తాడు. అలా జగ్గడు తన అతి తెలివి వల్ల, రామయ్య అమాయకత్వం వల్ల అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. రామయ్య మాత్రం తన గొర్రెలను తీసుకుని ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఊళ్ళో వాళ్ళు ఆ రోజు నుండి రామయ్య గొడ్డలి లాంటి తెలివి అని ఒక సామెతను కూడా వాడుకలోకి తెచ్చారు. ఈ కథలోని నీతేంటంటే, పాపపు సొమ్ము ఎప్పటికీ దక్కదు. దొంగ ఎంత జిత్తులు మారైనా కాలం ఎదురు తిరిగితే ఒక అమాయకుడి చేతిలో కూడా దొరికిపోతాడు.
నిజాయితీగా బ్రతికే వారికి ఎప్పుడూ భయం ఉండదు. గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న అగ్రహారం. అక్కడ రామశాస్త్రి, జానకమ్మ అనే వృద్ధ దంపతులుండేవారు. వారు పేదరికంలో ఉన్న మనసు మాత్రం చాలా గొప్పది. ఇంటికి ఎవరొచ్చినా వారికి ఉన్నంతలో భోజనం పెట్టి పంపడం వారి ఆచారం. రామశాస్త్రి తన ఇంటి అరుగు మీద కూర్చొని, జానకి, చూసావా ఆకాశం ఎలా ఉందో? ఈరోజు గట్టిగా వాన పడేలా ఉంది. గాలి కూడా చాలా చలిగా ఉంది, వీస్తోంది కూడా. మన పాక మీద తాటాకులు సరిగ్గా లేవు. వాన పడితే లోపలికి నీరు వచ్చేలా ఉంది. ఒకప్పుడు మన ఇల్లు పెంకులతో కలకల్లాడేది. ఇప్పుడు ఈ పూరి పాకను కాపాడుకోవడమే కష్టమైపోతుంది. అవునండి, వర్షం వస్తే కష్టమే, కానీ ఏమంటారు, మన కష్టం మనది. కానీ ఈ వానలో ఎవరైనా బాటసారులు ఆశ్రయం కోసం వస్తే ఎలా అని ఆలోచిస్తున్నా. ఈ అగ్రహారం చివర మన ఇల్లే కదా ఉంది. పాపం, దారి తెలియని వారు ఈ చీకట్లో ఎక్కడ తల దాచుకుంటారు? నువ్వు ఎప్పుడు ఇతరుల గురించే ఆలోచిస్తావు జానకి. మన ఇంట్లోనే సరిగ్గా గింజలు లేవు. ఉదయం తెచ్చిన గుప్పెడు బియ్యం వండావు కదా, అవి మన ఇద్దరికి సరిపోతాయి అనుకుంటాను. రేపటి సంగతి ఆ దేవుడే చూడాలి. బియ్యం అయితే తక్కువగానే ఉన్నాయి. కొంచెం పాత చింతపండు, ఒక ఎండు మిరపకాయ ఉన్నాయి. చారు పెట్టి ఉన్న అన్నంతో సరిపెట్టుకుందాం. కానీ నాకెందుకో మనసులో ఒకటే అనిపిస్తోంది. ఎవరైనా ఆకలితో మన గడప తడితే లేదని చెప్పకూడదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అతిథి దేవోభవ అన్నది మన పెద్దల మాట. మన తాతల కాలంలో ఇంటికి ఎవరొచ్చినా కాలు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి కమ్మని మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మర్యాదలు, ఆ ఆత్మీయతలు తగ్గిపోయాయి. అందరూ నా అనుకుంటున్నారు తప్ప మనం అనుకోవడం లేదు. కానీ మనం మాత్రం మన ఆచారాల్ని వదలకూడదు. ఉన్నంతలో ఒక్క ముద్దైనా పంచుకోవాలి. నిజమేనండి. ఒకప్పుడు మన ఇల్లు ఎప్పుడూ చుట్టాలతో, బాటసారులతో సందడిగా ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. గాలి పెరిగింది, వాన మొదలైంది. చూసారా, ఆకాశం చిల్లు పడినట్టు కురుస్తోంది. వర్షం కుంభవృష్టిగా కురుస్తోంది. అంధకారం అలుముకుంది. అప్పుడు ఎవరో మెల్లగా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. ఎవరది? ఈ సమయంలో ఈ భయంకరమైన వానలో ఎవరొచ్చారు? రామశాస్త్రి తలుపు తీస్తారు. బయట ఒక వయసు మళ్లిన వ్యక్తి పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ నిలబడి ఉంటాడు. అయ్యో నమస్కారం. నేను పొరుగురికి వెళ్తున్న బాటసారిని. అనుకోకుండా ఈ వానలో చిక్కుకున్నాను. చీకటి పడి దారి కూడా తెలియడం లేదు. ఈ రాత్రికి మీ అరుగు మీద కొంచెం చోటిస్తారా? వర్షం తగ్గగానే తెల్లవారుజామున వెళ్ళిపోతాను. అయ్యో, అరుగు మీద ఏంటండి? ఈ వానలో బయట ఉంటే జబ్బు చేస్తుంది. లోపలికి రండి. చూడు జానకి, ఎవరో అతిథి వచ్చారు. ముందు ఆయనకు పొడి బట్టలివ్వు. పూర్తిగా తడిసిపోయారు, చలికి వణికిపోతున్నారు. రండయ్యా, లోపలికి రండి. మాది చిన్న పాకైనా మీకు ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, ఈ పాత పంచ కట్టుకోండి. నేను తల తుడుచుకోవడానికని పొడి గుడ్డిస్తాను. ముందు ఆ తడి బట్టలు విడిచి ఈ దుప్పటి కప్పుకోండి. చాలా ధన్యవాదాలమ్మా. ఇంత వానలో ముఖం తెలియని నన్ను లోపలికి రమ్మన్నారంటే మీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ రోజుల్లో అందరూ తలుపులు వేసుకుని కూర్చుంటున్నారు. అతిథిని ఆదరించడం మా అదృష్టమయ్యా. మీరు కాళ్ళు కడుక్కోండి, నేను వేడి వేడి నీళ్లు తెస్తాను. అలసిపోయి ఉన్నట్టున్నారు, కొంచెం సేపు కూర్చోండి. అపరిచితుడు బట్టలు మార్చుకునొచ్చి ఒక మూల కూర్చుంటాడు. జానకమ్మ వంటగదిలోకి వెళ్లి రామశాస్త్రితో మెల్లగా గుసగుసలాడుతోంది. ఏమండి, బియ్యం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాను కదా. ఉన్న అన్నం కేవలం ఇద్దరికే సరిపోతుంది. ఈ బాటసారిని చూస్తే చాలా అలసిపోయి ఆకలితో ఉన్నట్టున్నారు. మనకున్న అన్నం ఆయనకు పెడితే మనకేమీ మిగలదు. మరి మనం ఏం తిందాం? జానకి, అతిథి ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టయినని భావించు. ఆయన మన ఇంటికి వచ్చిన దేవుడు. ఆయనకు కడుపు నిండా పెట్టు. మనం కావాలంటే కొంచెం నీళ్లు కలిపిన మజ్జిగ తాగి పడుకుందాం. అతిథిని ఆకలితో ఉంచి మనం భోజనం చేయడం మన వంశాచారానికే విరుద్ధం. సరేనండి, మీ మాట ప్రకారమే చేస్తాను. ఉన్న బియ్యంతో అన్నం వండాను, వేడి వేడి చారు పెట్టాను. ఆయనకు వడ్డిస్తాను. మీరు కూడా వెళ్ళి ఆయనతో కబుర్లు చెప్పండి. ఆయనకు ధైర్యం కలుగుతుంది. జానకమ్మ అతిథి ముందు అరిటాకు వేస్తుంది. వేడి వేడి అన్నం, కమ్మని వాసన వస్తున్న చారు వడ్డిస్తుంది. ఉన్నది కొంచెమే అయినా ఇష్టంగా తినండి. ఈ చారులో మా తోటలో పండిన మిరపకాయలు వేశాను, రుచిగా ఉంటుంది. అపరిచితుడు భోజనం చూసి, అమ్మో, ఇంత రాత్రి వేళ ఇంతటి భయంకరమైన వానలో కూడా నాకు ఇంతటి ఆతిథ్యమా?
మీరు వడ్డించిన ఈ అన్నం, ఈ చారు వాసనే నా ప్రాణానికి తిరిగి తెచ్చినట్టుంది. కానీ మీరేమిటి, మీ ఆకులు ఖాళీగా ఉన్నాయి? మీరు భోజనం చేశారా? మేము ముందే భోజనం చేశామయ్యా. మేము వయసు మళ్ళిన వాళ్ళం కదా, త్వరగా తినేస్తాం. మా గురించి మీరు చింతించకండి. మీరు నిశ్చింతంగా కడుపు నిండా భుజించండి. మాకు అతిథి సంతృప్తి చెందితేనే పరమానందం. అపరిచితుడు భోజనం చేస్తూ, అమ్మా, ఈ చారు అమృతంలా ఉంది. నేను ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలలో తిన్నాను, కానీ ఈ ఆత్మీయత, ఈ రుచి ఎక్కడా దొరకలేదు. మీ వంటలో ఏదో గొప్ప మంత్రం ఉంది. ఆకలితో ఉన్నప్పుడు దొరికిన ఈ అన్నం నా జీవితంలోని మర్చిపోలేను. నాయనా, మంత్రమేమీ లేదు. ఎదుటివారి ఆకలి తీరాలని ప్రేమతో వండితే ఏ వంటైనా అమృతంలాగే ఉంటుంది. మీకింకా కొంచెం అన్నం వడ్డించనా? చాలమ్మా, నా కడుపు నిండిపోయింది. మనసు కూడా చాలా తృప్తిగా ఉంది. ఈ వర్షంలో ఇంతటి నిస్వార్థమైన మనసున్న మిమ్మల్ని చూడటం నా పుణ్యఫలం. ఎవరూ లేని చోట నాకు అమ్మలా అన్నం పెట్టారు. అతిథి మర్యాద అనేది ప్రతి మనిషి బాధ్యతయ్యా. ఇందులో అదృష్టమేముంది? ఈ రోజు మా ఇంటికి దైవం వచ్చినట్టు భావిస్తున్నాం. మీరు తృప్తిగా తింటే అదే మాకు 10,000. భోజనం తర్వాత వర్షం హోరు తగ్గింది. అందరూ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు. శాస్త్రి గారు, మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఈ అగ్రహారం గురించి, ఇక్కడ ఆచారాల గురించి మరిన్ని విషయాలు చెప్తారా? నాయనా, ఒకప్పుడు ఈ అగ్రహారం పండితులకు వేదఘోషకు నిలయం. ప్రతి ఇంట్లో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. అతిథులు ఎప్పుడు వచ్చినా లేదు అనే మాట ఎక్కడా వినిపించేది కాదు. కానీ కాలం మారుతుంది, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. అందరూ పట్టణాలకు వెళ్ళిపోయి మేడలు కట్టుకుంటున్నారు, కానీ మనసులను మాత్రం చిన్నవి చేసుకుంటున్నారు. ఉన్నది మాలాంటి కొద్ది మంది ముసలి వాళ్లే. అయినా మేము ఈ నేలను, ఈ ఆచారాలను వదలలేకపోతున్నాం. అవునయ్యా, మాకు సొంత పిల్లలు లేరు. అందుకే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని మా పిల్లలే అనుకుంటాం. మా దగ్గర ధన సంపద లేదు, కానీ ఎదుటి వారిని ఆదరించే గుణం మాత్రం మా తాతల దగ్గర నుండి మాకు లభించింది. అది ఎప్పటికీ తరగదు. అమ్మా, ఈ రోజుల్లో 1,000 కోట్లు ఉన్న వారు కూడా ఒక ముద్ద అన్నం పెట్టడానికి లెక్కలు చూసుకుంటున్నారు. కానీ మీరు మీకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా నాకు పెట్టారు. మీరు తినకుండా నాకు పెట్టిన విషయం నాకు అర్థమైందమ్మా. మీ త్యాగం చాలా గొప్పది. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, తృప్తి, మర్యాద, ప్రేమ, ఇవే అసలైన సంపదలు. మనం చనిపోయేటప్పుడు ఈ పాకను గాని, ఆ డబ్బును గాని పట్టుకెళ్లేది ఏమీ ఉండదు. మనం చేసేది చిన్న మంచి పని. ఎదుటివారి కళ్ళల్లో చూసిన సంతోషం మాత్రమే మనం వెనకొస్తుంది. ఎంత గొప్ప మాట చెప్పారు శాస్త్రి గారు. నా ప్రయాణంలో ఎంతో మందిని చూశాను, కానీ మీలాంటి నిస్వార్థ జీవులని చూడలేదు. మీరు చూపిన ఆదరణ నా జీవితాంతం ఒక వెలుగులో గుర్తుంటుంది. రేపు ఉదయం నేను వెళ్ళిపోతాను, కానీ మీ ఆశ్రయం నా మనసులో స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. వర్షం తగ్గింది, కానీ గాలి చాలా చలిగా ఉంది. మీరు లోపల చాప వేస్తాను, పడుకోండి. ప్రయాణం వల్ల మీరు అలసిపోయి ఉంటారు. తెల్లవారే వరకు నిశ్చింతంగా విశ్రాంతి తీసుకోండి. తెల్లవారిన ఉదయం ఒక వింత. మరుసటి రోజు ఉదయం పక్షుల కిలకిల రావాలతో అగ్రహారం మేల్కొంది. రామశాస్త్రి లేచి చాప మీద చూసేసరికి అతిథి అక్కడ లేడు. జనకి, లేచావా? ఆ బాటసారి అప్పుడే వెళ్ళిపోయినట్టున్నాడు. పాపం, కనీసం మనకు చెప్పకుండానే వెళ్ళిపోయాడేమిటి? ఆయనకు మార్గంలో ఇబ్బంది కలగకూడదని దేవుణ్ణి కోరుకుందాం. అవునండి, ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. బహుశా మనల్ని నిద్ర లేపడం ఇష్టం లేకపోయి ఉంటుంది. కానీ చూడండి, ఏమండి, ఇక్కడ గోడ పక్కన ఒక పెద్ద మూట ఉంది. దాని మీద ఒక ఉత్తరం కూడా ఉంది. రామశాస్త్రి ఆశ్చర్యంగా ఆ ఉత్తరాన్ని అందుకుని చదువుతారు. అయ్యో అమ్మా, నేను సామాన్య బాటసారిని కాదు. నేను పక్క జిల్లాలో ఉన్న ఒక పెద్ద ఆశ్రమానికి చెందిన సేవకుడిని. సమాజంలో నిజమైన అతిథి మర్యాద, మానవత్వం ఎక్కడున్నాయో చూడాలని మా గురువు గారు నన్ను ఇలా అపరిచితుడిలా వెళ్ళమన్నారు. ఎన్నో ఏళ్ల తలుపులు తట్టాను, కానీ మీ పాకలో దొరికిన ఆత్మీయత ఎక్కడా దొరకలేదు. మీరు ఆకలితో ఉండి నాకు అన్నం పెట్టారు. మీ పేదరికాన్ని నేను తీర్చలేను, కానీ మీ పుణ్యానికి ప్రతిఫలంగా ఈ బియ్యం, ఈ ధాన్యం మూటను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. మీ ఆతిథ్యం ఈ లోకానికి ఒక గొప్ప సందేశం. చూసారా అండి, ఆయన దేవుడిలా వచ్చి మనకు సహాయం చేశారు. మనం ఉన్న కొంచెమే ఇచ్చాము, కానీ దేవుడు మనకు అది 100 రెట్లు చేసి పంపాడు. మనకేమీ లేదనుకున్నాం, కానీ మన వద్దున్న ఆతిథ్యమే మనకు శ్రీరామ రక్ష అయింది. జానకి, మనం ఏది ఆశించి చేయలేదు. నిస్వార్థంగా చేసిన పనికి ఎప్పుడు మంచి ఫలితమే ఉంటుంది. అతిథిని గౌరవించడం వల్ల మనకు దక్కిన అసంతృప్తి కంటే మరేది ఎక్కువ కాదు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఊరంతా పాకింది. గ్రామస్తులు రామశాస్త్రి ఇంటికొచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు. శాస్త్రి గారు, మీ ఇంటికి వచ్చిన అతిథి ఎవరో చాలా గొప్ప వ్యక్తి అట కదా. ఆయన వెళ్తూ వెళ్తూ మీకు బోలెడు ధాన్యం ఇచ్చారట. మాకు కూడా చెప్పొచ్చు కదా, మేం కూడా ఆయనకు భోజనం పెట్టేవాళ్ళం. నాయనా, ఆయన గొప్పవారో సామాన్యులో మాకు అనవసరం. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాకు అతిథులే. ఆయనకు ఉన్న మర్యాద ఇచ్చాం.
డబ్బును బట్టి కాకుండా మనిషిని బట్టి గౌరవించడం నేర్చుకోవాలి. మీ పేదరికంలో కూడా మీరు చూపిన ఉదాహరణ మమ్మల్ని ఆలోచింపజేసింది. మేము డబ్బు వెనకాల పడి పక్కనున్న మనిషిని మర్చిపోయాం. మీరు నిజమైన ఆస్తిని సంపాదించారు. మేం కూడా ఇక నుండి అతిథి మర్యాదలు పాటిస్తాం. ఊరి చివర ఒక అన్నదాన సత్రం కట్టాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషమయ్యా. ఇంటికొచ్చిన వారికి మర్యాద చేయడం మన సంస్కృతి. అది మన ఊరికి, మన నేలకు గౌరవం తెస్తుంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే మిన్నైన సేవ ఇంకే ఉంది. సంపద పెరిగే కొద్ది మనిషిలో అహంకారం కాకుండా వినయం పెరగాలి. వినయం, మర్యాద ఉన్నప్పుడే మన బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. మన అగ్రహారం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి. రామశాస్త్రి, జానకమ్మ ఇద్దరూ కలిసి తృప్తిగా తమ దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గర తగినంత ధాన్యం ఉంది. ఏవండి, ఈరోజు వంటలో కొంచెం ఎక్కువే బియ్యం వేశాను. ఎవరైనా బాటసారులు వస్తారేమోనని నా ఆశ. ఇప్పుడు మన దగ్గర ధాన్యం ఉంది కదా, ఎంతమందికైనా అన్నం పెట్టచ్చు. నీ ప్రేమ ఎప్పుడూ తగ్గదు కదా జానకి. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అనేది ఒక తపస్సు లాంటిది. అది మన మనసును నిర్మలంగా ఉంచుతుంది. అవునండి, ఆ బాటసారి రూపంలో వచ్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ధైర్యం కలిగింది. భయం పోయింది. తృప్తి అనేది మన మనసులో ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చినప్పుడు కలిగే ఆనందం మనం తీసుకున్నప్పుడు రాదు. అందుకే మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు. ఆ మాటను మనం పాటిస్తూనే ఉందాం. ఆ చిన్న పాకలో ప్రేమానురాగాలు వెల్లువిరుస్తున్నాయి. రామశాస్త్రి దంపతులు తమ ఆచారాన్ని కొనసాగిస్తూ ఊరికే కాకుండా లోకానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథలోని నీతి ఏంటంటే, అతిథి మర్యాద మన భారతీయ సంస్కృతికి మూలం. మన వద్ద ఉన్నది కొంచెమే అయినా అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలోనే జీవిత పరమార్థం ఉంది. నిస్వార్థంగా చేసే సేవ ఎప్పుడూ వృధాగా పోదు. అది ఏదో ఒక రూపంలో మనకు మేలు చేస్తుంది.